అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము లగ్నము దశ రాశులు ఏంటో మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు వినోదాలు విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న 1 నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. ధనుసు రాశి వాళ్ళందరికీ 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా విశేషంగా ఈ వారంలో శుక్రుడి యొక్క ఉచ్చస్థితి, మీనరాశిలో శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల హోటల్ వ్యాపారంలో, తినుబండాల వ్యాపారంలో, ఫుడ్కు సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి విపరీత రాజయోగం అనేది ఏర్పడింది. గొప్ప లాభాలతో ఈ వారం అంతా సంబరాలు చేసుకుంటారని చెప్పడం జరిగింది ధనుసు రాశి వాళ్ళందరికీ. కాబట్టి ఒక ఫుడ్ ఇండస్ట్రీ కాదు, ఎవరైతే ఇంటీరియర్ డెకరేషన్, మ్యారేజ్ దగ్గరుండి చెప్పడం, మ్యారేజ్ హాల్స్ కానీ అనేక శుభ కార్యాలలో తలమునకలు అవుతారు. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోండి, సంతోషంగా ఆనందంగా ఉండండి. శుక్రుడి అనుగ్రహం మీతో బాగుంటుంది. కాకపోతే విపరీతమైనటువంటి అలసట వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సమయానికి ఆహారం తినకపోతే ధనుస్సు రాశి వాళ్ళకు ఈ వారం చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సమయానికి భోజనం చేయాలి. ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా కూడా కడుపు నిండా తినడానికి మాత్రమే అని గ్రహించాలి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. గ్రహం వల్ల ఇబ్బందులు అవుతాయి ఆరోగ్యపరంగా ఫుడ్ విషయంలో.
ధన ఆదాయం బాగుంటుంది, అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు, కుటుంబ సంతోషాన్ని చూస్తారు, పిల్లల చదువులో డెవలప్మెంట్ చూస్తారు, బంధువుల స్నేహితుల సహకారాలు చూస్తారు, గుంపులో కలుస్తారు, ఫ్రెండ్స్ రిలేషన్షిప్తో బాగా ఎంజాయ్ చేస్తారు, మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి అనుకూలంగా ఉంది. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాంటప్పుడు మీ జాతకాన్ని చూపించుకోవడం ఎంతో మంచిది. లావాదేవీలో నష్టం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ జాతకం చూడాల్సిందే. మీ డీటెయిల్స్ పంపించండి, మీ జాతకం రెడీ చేసి మీతో మాట్లాడతా. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సంతానం, పిల్లల యొక్క చదువులు చాలా బాగున్నాయి. వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ఎంతో ఎంజాయ్ చేస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో సంతోషంగా, అనుకూలంగా ఉంది. ప్రేమికులు చాలా చక్కగా మనసు విప్పి మాట్లాడుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎంతో ఉన్నత స్థితిలోకి చేరుకునే అవకాశాలు ఈ వారం చాలా బాగున్నాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు కూడా బీభత్సంగా కనిపిస్తూ ఉంది. మరి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం, గురువు యొక్క టెంపుల్స్, దత్తాత్రేయ స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, శనగలు నానబెట్టిన దాన్ని చక్కగా ప్రసాదం చేసి గుళ్ళో పూజారికి ఇస్తే వాళ్ళందరికీ పంచడం, మీ చేతి ద్వారా పంచడం, కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు పెట్టుకొని నేను చెప్పిన మంత్రాన్ని 16 సార్లు దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చదువుకోవటం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. గురు చరిత్ర చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా మీ డీటెయిల్స్ పంపిస్తే మీ జాతకాన్ని 15 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ పంపిస్తాను. స్పైరల్ ప్రింట్ తీసి పెట్టుకోండి, స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు కాల్ చేయండి. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో చెప్తాను. అలాగే సింపుల్గా పరిహారాలు చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, నన్ను కలవడం మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ, ఏ విషయం డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవుకుంటాను. మీ గోపాలయ్య గారు.